నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. బ్యాక్ ఏక్ కొంచెం ఒక 30 నుంచి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. 30 ఇయర్స్ 28 ఇయర్స్ ఈ ఏజ్లో వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ ఏక్ అనేది వస్తుంది. ఈ బ్యాక్ ఏక్ అసలు ఎందుకు వస్తుంది? ఈ బ్యాక్ ఏక్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. అవేంటి, అట్లని ఎలా తగ్గించుకోవాలి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్, ఆర్థోపెడిషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, బ్యాక్ ఏక్, మనకి బ్యాక్ ఏక్స్లో రకాలు ఏమేమి ఉన్నాయి? మనకి ఇందులో బోన్ స్ట్రెంత్ తగ్గడం వల్ల ఉంటుంది, మజల్ స్ట్రెంత్ తగ్గడం వల్ల ఉంటుంది, అండ్ ఆ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవటం వల్ల కూడా మనకి పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం బ్యాక్ ఏక్ని డిటెక్ట్ చేసేటప్పుడు ఈ బ్యాక్ ఏక్ అని చెప్పడానికి ఎలా అప్రోచ్ అవుతాం? బ్యాక్ ఏక్స్ అనేటివి యాక్చువల్గా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మనం డిస్కస్ చేయాలనుకున్నట్టు యూజువల్గా చెప్పాలంటే నెక్ ఎక్కువగా చాలామంది నాకు మెడ నొప్పిగా ఉంది డాక్టర్ గారు, చేతులకి తిమ్మిర్లు వస్తున్నాయి అని అంటారు. మెడ నొప్పిగానే ఉంది, చేతులకు తిమ్మిర్లు రావట్లేదు అంటారు. నడుము నొప్పిగా ఉంది డాక్టర్ గారు, అక్కడే ఎక్కువ స్పాటెడ్గా ఉందని అంటారు. కొంతమందికి కాళ్ళకి రేడియేషన్ అంటే కాళ్ళకి తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు. కొంతమందికి నాకు ఒక కాళ్ళకే వస్తుంది డాక్టర్ గారు, ఒక కాళ్ళకి రావట్లేదు అంటారు. సో దీంట్లో ఇన్ని రకాల దాంట్లో ఒక్కొక్కటి డిస్కస్ చేయడానికి యూజువల్గా నెక్ పెయిన్ స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ కారణం. ఇప్పుడున్న దైనందిన జీవితంలో యాక్చువల్గా చాలామంది దేర్ ఆర్ ఇంటూ స్ట్రైట్ లుకింగ్ దిస్ థింగ్స్, అంటే ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోవడం జరుగుతుంది. అది స్కూల్లో పిల్లలు కావచ్చు, ఆఫీస్లో కంప్యూటర్స్ ముందు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు న్యూస్ పేపర్ కావచ్చు, బుక్ రీడింగ్ కావచ్చు. ఏదో ఒక పొజిషన్లో దే ఆర్ బీన్ స్టికింగ్ ఆన్ టు వన్ ప్లేస్, వన్ స్పాట్ అండ్ వన్ విషన్. సో దీనివల్ల నెక్ పెయిన్స్ అనేటివి స్పాజం, అంటే మనల్ని మన బాడీ మనం ప్రొటెక్ట్ చేయడానికి మన మజిల్స్ చేసే ఒక ప్రయత్నం స్పాజం అంటే కండరాలు గట్టిగా పట్టేయటం. ఈ గట్టిగా వెనకాల ఉన్న కండరాలు పట్టేసి మీరు ఇంకా ఎక్కువ పని చేస్తే, ఇంకా ఎక్కువ దాని మీద ప్రెషర్ పెడితే నేను డ్యామేజ్ చేయడం ఎక్కువ జరుగుతుందని చెప్పి నొప్పిని కాజ్ చేస్తుంటాయి. ఓకే, ఇది మీకు ఇప్పుడు ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజెస్లో మనం నెక్ పెయిన్ అనేది యూజువల్గా స్పాజం వల్లే వస్తుంది, అంటే కండరాలు గట్టిగా అవడం వల్లే వస్తుంది. కానీ ఫ్రీక్వెంట్గా అలా నెక్ పెయిన్స్ ఎక్కువగా ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ అది డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది. సో యూజువల్గా మన నెక్ చూస్తే ఈ స్పైన్ మోడల్లో మీరు చూడొచ్చు దీన్ని. సో ఇది నెక్ ఇలా ఈ కర్వేచర్లో నెక్ ఉంటుంది. మీరు స్పైన్ చూస్తే నెక్స్ట్ ఇంకా కూడా ఎస్ షేప్లో కర్వేచర్ ఉంటుంది, మొత్తం స్పైన్ ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటి షేప్ ఉండటం ఇప్పుడు ఒక 20% పీపుల్లోనే చూస్తున్నాం, మిగతా 80% పీపుల్లో షేప్ అవుట్ అవుతుంది. ఎందుకనంటే ఎవ్రీబడి, ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుండి స్కూల్లో కూర్చొని లేదా బ్యాగులు మోసి కావచ్చు, లేదంటే ఒకే చైర్లో కూర్చొని వీళ్ళు కావచ్చు, ఈ షేప్ స్ట్రైట్ అయిపోతున్నాయి. ఇది రిపీటెడ్గా స్పాజమ్స్ వచ్చి ఈ విధంగా రెడ్ కలర్లో డిస్క్లు బల్జ్ అవటం. ఎప్పుడైతే ఈ విధంగా రెడ్ కలర్లో డిస్క్ బల్జ్ అవుతుందో వాళ్ళకి ఈ నరం, అంటే వెనకాల వచ్చి నరం తాకిన తర్వాత కిందకి లాగటం జరుగుతుంది. యూజువల్గా ఈ నరాలు ఎప్పుడైతే ఎలా పనిచేస్తాయంటే, ఎప్పుడైనా మన కరెంట్ వైర్ తీసుకుంటే ఎలా అయితే దాని మీద ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుందో, అలాగే నవ్ మీద ఒక మైలిన్ షీత్ అనే కోటింగ్ ఉంటుంది. అది మనం టచ్ చేసినా, ఎంత తోసినా, ఏం చేసినా కూడా అది ఏమీ రియాక్ట్ అవ్వదు. ఎప్పుడైతే దాని మీద ఉన్న కోటింగ్ని క్లియర్ చేస్తామో, మనం దాన్ని ఎక్కువగా టచ్ చేసి దాన్ని క్లియర్ చేస్తాము, లోపల ఉన్న కాపర్ వైర్ ఎలాంటిదంటే దాన్ని టచ్ చేస్తే షాక్ కొడుతుంది. ఎలక్ట్రిసిటీ వైర్లో కాపర్ వైర్ని టచ్ చేస్తే ఎలా షాక్ కొడుతుందో, ఇలా దీంట్లో మైలిన్ షీట్లు లోపల ఉన్న లేయర్ని టచ్ చేస్తే కింద కాలు దాకా షాక్ రావటం, లేదా చేతుల దాకా తిమ్మిర్లు రావటం, ఇలాంటివన్నీ జరిగేది ఈ మైలిన్ షీట్ పోవటం వల్ల. సో దాన్ని మేము ఫస్ట్ ఇనిషియల్గా గుర్తించి దాన్ని ఎలాంటి మైలిన్ షీట్ని రీఫార్మ్ చేయడం చేస్తాం. డిస్క్ని లోపల తీసుకెళ్ళటం సాధ్యం కాదు, కానీ మైలిన్ షీట్ రీఫార్మ్ చేయటం సాధ్యం. డిస్క్ని కొంత స్ప్లిట్ చేయటం, అంటే కొంత సైడ్కి జరపడం, సైడ్కి జరిగేటట్టుగా చూసుకోవటం, కొంత డిస్పోజ్ అవటం, అంటే ఒకే చోట ఎక్కువగా కాకుండా మూమెంట్స్ ద్వారా దీంట్లో డిస్పోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ పెయిన్స్, ఈ స్పాజమ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయో డిస్క్ మీద పడి డిస్క్ బల్జ్ అయ్యి నరానికి తగిలి చేతికి తిమ్మిర్లు రావటం అనేది ఎక్కువ మందిలో చూస్తుంటాం. సో దీనికి ఎక్కువగా ఏంటంటే ఒకే ప్లేస్లో కూర్చొని ఒకేసారి చూడటం. సో వాళ్ళకి మేము అడ్వైస్ ఏం చేస్తానంటే, చిన్నపిల్లలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక చిన్నపిల్లల స్కూల్లో అయితే క్లాస్ అవ్వగానే మీరు కూర్చున్న ప్లేస్ నుంచి లేవంటాం, అన్నీ తిరగమంటాం. యూజువల్గా చిన్నపిల్లల్లో చాలా తక్కువ మంది చూస్తుంటాం, బట్ వెరీ రేర్ వి సీ దట్, బట్ ఖచ్చితంగా చూస్తున్నాం. వాళ్ళకి న్యూట్రిషన్ తగ్గింది అనుకోండి, అలాంటి వాళ్ళు ఎక్కువ మందిలో చూస్తున్నాం. మిడిల్ ఏజ్ పీపుల్ అయితే ఇట్స్ ఈస్ మోర్ పీపుల్,
మిడిల్ ఏజ్ పీపుల్లో 80% ఆఫ్ పీపుల్ హ్యాస్ బిన్ దేర్. మీరు ఎవరిని అడిగినా, ఎవరిని టచ్ చేసినా మీకు నెక్ పెయిన్ ఉందా అని అడిగితే ఉంది, ఇప్పుడు కాదు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు తగ్గింది, మళ్ళీ రావచ్చు అనే దాంట్లోనే ఉన్నారు అందరూ. సో ఇది రాకుండా చూసుకోవడానికి మెయిన్గా వాళ్ళ ఉన్న పోస్చర్ని చేంజ్ చేసుకుంటూ రావటం ఇంపార్టెంట్. ఓకే, మీరు నాసాయి చూస్తున్నారు అనుకోండి, మీరు నాసాయి చూస్తున్నంతసేపు 90 degreesలో చూస్తున్నారు. మీరు పొజిషన్ని చేంజ్ చేయాలి. అంటే పైకి చూడటమో, లేదంటే కింద బుక్ చూడటమో, లేదంటే ఫోన్ చూడటమో, లేదంటే డిఫరెంట్ పొజిషన్స్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా డిఫరెంట్ పొజిషన్ని చేంజ్ చేయకపోతుంటే వాళ్ళు ఆ స్పాజం గురవటం, ఆ డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు కాకపోయినా రేపు జరుగుతుంది. ఓకే. సో ఈ నెక్ పెయిన్స్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. సిస్టమ్ని హైట్ కూడా వాళ్ళు ఐబ్రో లెవెల్కి సిస్టమ్ హైట్ పెట్టుకోవాలి. ఓకే. అండ్ స్కూల్లో బోర్డుని చూసేటప్పుడు వాళ్ళు 90 degrees కాకుండా 100 degreesలోను 110 degreesలో చూస్తుంటారు. కింద బెంచెస్ ఉంటాయి, పైన స్కూల్ బోర్డు ఉంటుంది, కొంత పైన స్కూల్ బోర్డు ఉంటుంది. అది మళ్ళీ కిందకి తీసుకురావటం, బుక్లో రాసుకోవడం జరుగుతుంది. మళ్ళీ 30 degreesకి వచ్చి చూస్తారు. సో 30 degrees, 90, మళ్ళీ 110 అలా చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం కాదు. ఒకే చోట ఎక్కువసేపు చూడటం, ఒకవేళ సిస్టమ్ ముందు కూర్చోబెట్టి ఏదైనా ప్లే చేయటం కానీ అలా చేస్తుంటే, ఇలా రిపీటెడ్గా రోజుల తరబడి చేస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ నెక్ పెయిన్స్ అనేటివి పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఓకే. సో ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటారు? వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పోస్చర్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత న్యూట్రిషన్ ఇచ్చినా అంతే ఫాస్ట్గా డ్రైన్ చేస్తారు దాన్ని. సో ఆడటమో, లేదంటే వాళ్ళు తిరగటమో, వాళ్ళు తిరిగేంత స్టెప్స్ చాలామంది 10,000 స్టెప్స్ అంటారు, వాళ్ళు 20,000 స్టెప్స్ వేస్తారు రోజు. సో అంత స్టెప్స్ వేయగలిగే కెపాసిటీ చిన్నపిల్లల్లో ఉంది. వేసినా ఇంకా ఎనర్జెటిక్గానే ఉంటారు వాళ్ళు. సో మనం ఇచ్చే ఫుడ్ వాళ్ళకి సరిపోయేది అంత కాదు యాక్చువల్గా. సో వాళ్ళు న్యూట్రిషన్ డ్రైన్ చేసే వాళ్ళు ఉంటారు. చాలా తక్కువ మంది, 5%, 95% పీపుల్ అలాగే ఉంటారు. 5% పీపుల్ మాత్రం చేంజెస్ ఉంటాయి. అబ్నార్మల్ వెయిట్ గెయిన్ అవుతారు. జెనెటికల్ క్యారెక్టర్స్ వల్ల కొంతమంది వెయిట్ గెయిన్ అవుతుంటారు, కొంతమందికి బోన్ వీక్నెస్ ఉంటుంది. చాలా ఇలా చూసిన వాళ్ళు కొంతమంది ముందే గమనించి, పేరెంట్స్, అమ్మ నాన్న కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా దాన్ని ఇది చేసి ముందే గమనించి దానికన్నా గుర్తించగలిగితే, నెక్ పెయిన్ వస్తుందని గుర్తించగలిగితే, నెక్ స్ట్రెయిన్ అవుతుందని గుర్తించగలిగితే వాళ్ళకి తొందరగా తీసుకురావటం, వాళ్ళని చూపించడం, హాస్పిటల్లోకి చూపించడం, దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, వాళ్ళకి డి విటమిన్ ఇవ్వడం కావచ్చు, లేదా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని, వాళ్ళు రెగ్యులర్గా చేసే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు రెగ్యులర్గా ప్లేయింగ్లోనే స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటుంది, వాళ్ళు ఆడే ప్లేయింగ్లో కానీ దీంట్లో కానీ. సో అలా దాన్ని చేయటం. అండ్ డి విటమిన్ కంబైన్డ్ విత్ కాల్షియం సిరప్స్ ఇవ్వటం, దీనివల్ల కొంత బెటర్గా చూసుకోవడం జరుగుతుంది. కానీ రెస్ట్ అనేది తీసుకోవటం వల్ల కొంత స్పాజం అనేది తగ్గుతుంది. ఓకే, ఇది అంతా అయిపోయింది. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంట? ఆల్రెడీ డిటెక్ట్ అయింది, నెక్ పెయిన్స్ కానీ బ్యాక్ ఏక్స్ కానీ ఎక్కువగా డిటెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటారు? సో నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ ఆల్రెడీ డిటెక్ట్ అయ్యి అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఈ డిస్క్ ప్రొలాప్స్ అనేది ఉంది అని తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ టైం ఒకేసారి స్క్రీన్ ముందు కూర్చోకుండా ప్రతి 45 minutesకి పొజిషన్ చేంజ్ చేస్తూ రావాలి. అలా చేంజ్ చేయకపోతే నెక్స్ట్ స్టేజ్, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని స్టేజెస్ ఉంటాయి. ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారా, సెకండ్ స్టేజ్లో ఉన్నారా, థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో ఉన్నారా అనేది ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తెలుస్తుంది. ఓకే. ఈ ఎంఆర్ఐ స్కాన్ తెలిసిన తర్వాత వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళకి చెప్తారు ముందే, మీరు ఈ పనిని చేయగలరు, ఈ పనిని ఇంతసేపు చేయగలరు, మీరు దీన్ని చేంజ్ చేస్తూ రావాలి అని చెప్తూ ఉంటారు. ఇది ఎప్పుడైతే మీరు చెప్తూ ఉంటారో దానివల్ల బెటర్మెంట్ అవుతూ ఉంటుంది మనకి. సో ఆ స్పాజమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మీరు చేసే పనిలో ఎక్కువ టైం చేయగలరు, ఎక్కువ రోజులు కూడా ఈ పని చేసుకోగలరు. ఇది వితౌట్ ట్రీట్మెంట్ చేయగలిగేది. మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవటం. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోలేని వాళ్ళు ఆల్రెడీ థర్డ్ స్టేజ్లో ఉంది, ఫోర్త్ స్టేజ్లో ఉంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, థర్డ్ స్టేజ్లో ఉండేవాళ్ళు ఈ డిస్క్ని బల్జ్ అయ్యి ఆ నవ్వుని టచ్ కాకుండా, ఈ తిమ్మిళ్ళు రాకుండా టాబ్లెట్స్ ఉన్నాయి అండ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవి తీసుకుంటూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఐసోమెట్రిక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ఓకే. సరౌండింగ్ బై నెక్ సరౌండింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. నెక్ చుట్టూ కూడా, అంటే మన తల భాగం అంతా కూడా ఒక 10 నుంచి 15 kgs ఉంటుంది అనుకోండి. ఈ తల భాగాన్ని మెడ మొయ్యాలి యాక్చువల్గా. అవును. సో మెడకి స్ట్రెంత్ ఇవ్వకపోతే తల భాగం మోయటం కష్టం అవుతుంది. అవును. అలాంటప్పుడు తీసుకోవాల్సిన స్ట్రెంత్ అంతా కూడా కండరాలు తీసుకుంటా బోన్ మీద పడడం జరుగుతుంది. అప్పుడు కూడా డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం జరుగుతుంది. సో స్ట్రెంత్ కానీ మీరు ఇవ్వగలిగితే, చుట్టూ ఉన్న కండరాలకి స్ట్రెంత్ ఇవ్వగలిగితే ఆ మెడ తలను మోయగలిగే శక్తిని సంపాదించుకుంటుంది. ఎప్పుడైతే సంపాదించుకుంటుందో మీ ప్రాబ్లం అనేది ఒక 50% తగ్గినట్టే దాదాపు.
ఓకే. దాని తర్వాత మీరు చేసే ఈ స్ట్రెంథనింగ్ ఆఫ్ యువర్ బోన్ కానీ, అంటే కాల్షియమ్స్ కానీ లేదంటే మైక్రో మినరల్స్ కానీ తీసుకోవటం వల్ల ఈ స్ట్రెంథన్ అవ్వటం వల్ల కొంత మీకు దాన్ని చేంజెస్ ఉంటాయి. అయితే డిస్క్ బల్జెస్కి మనకి ఆపరేషన్స్ కూడా ఉంటాయి. ఇది ఏ స్టేజ్లో ఆపరేషన్ వరకు వెళ్తారంటారు? ఈ ఆపరేషన్ ఎంతవరకు సేఫ్? సో యూజువల్గా 3rd and 4th స్టేజెస్లో, యూజువల్గా 3rd స్టేజ్లోనే చాలా వరకు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అంటారు. 4th స్టేజ్లో అయితే చేసినా చేయకపోయినా అసలు చేయి భాగం లేవటం కూడా కష్టంగా ఉంటుంది. సో ఆ స్టేజ్లో రాకుండా 3rd and 4th స్టేజ్లోకి వెళ్ళకముందే సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. డిస్క్ బల్జ్ అయ్యి నరాన్ని టచ్ చేసి నలుపుతున్నప్పుడు, నరాన్ని డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఇంకా దానికోసం వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనికి యాంటీరియర్ ఫ్యూజన్ అనేది చేస్తారు యాక్చువల్గా. దీనికి సర్వైకల్ సర్జరీ అనేది ముందు నుంచి వెళ్ళి ఈ భాగాలన్నింటినీ ఓపెన్ చేసి రక్తనాళాలన్నింటినీ పక్కకు తీసి ఆ కరెక్ట్గా నెక్ ఏదైతే ఉందో అక్కడ డిస్క్ బల్జ్ ఏదో ఆ డిస్క్ని తీయడం జరుగుతుంది. ఎక్కడైతే ఆ బల్జ్ ఉందో ఆ డిస్క్ తీయడం చేస్తే ఆ నరువు మీద ఉన్న ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. అది ఎంత తొందరగా తగ్గుతుందంటే చేసిన వెంటనే రిలీఫ్ వెంటనే వస్తుంది. చాలా ఒక 2 వారాల్లోనే వాళ్ళకి సార్ నాకు చేయి మీద చాలా ఉండేది, ఈ తిమ్మిర్లన్నీ తగ్గిపోయాయి, బరువు అంతా ఉండేది, బరువు అంతా తగ్గిపోయిందని అంటారు. దానికి కారణం నరువు మీద ఉన్న ప్రెషర్ని తగ్గించడం అవుతాం. ఇది సేఫా ఇది కాదా అని అంటే యాక్చువల్గా ఎవ్రీ సర్జరీ అనేది లాస్ట్ స్టేజ్ అంటాం ఎప్పుడు కూడా. ఇంకా వేరే ఏ దారి లేనప్పుడు సర్జరీ వరకు వెళ్తారు. ఎస్, ఇంకా మనం ఉన్న ట్రయల్స్ అన్నిటినీ చేసి ఖచ్చితంగా దాని మీద ఉన్న చూసుకొని లాస్ట్ స్టేజ్ సర్జరీ. బట్ లాస్ట్ స్టేజ్ అని కంప్లీట్గా డ్యామేజ్ పూర్తిగా అయిన తర్వాత వస్తే కూడా నర్వ్ కట్ అయిపోయి స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని రికవర్ చేయడం చాలా కష్టం అండి. చాలా కష్టం, రాకపోవచ్చు కూడా. సో మీరు 3rd and 4th స్టేజ్లో ఉన్నప్పుడే డాక్టర్ గారు గుర్తించినప్పుడే మీరు దాని గురించి మీ వర్క్లో దాని సేఫ్ సైడ్ తీసుకోలేనప్పుడు బెటర్ గో టు సర్జరీ అండ్ ఫ్యూజన్. ఫ్యూజన్ అనే ఒక చిన్న ప్లేట్ పెట్టి దానికి పైన స్క్రూ ఫిక్స్ చేసి కింద స్క్రూ ఫిక్స్ చేస్తారు. దీనివల్ల మళ్ళీ ఆ డిస్క్ని తీసేసిన డిస్క్ దగ్గర మళ్ళీ కొలాప్స్ కాకుండా దాన్ని అలాగే ఉండేటట్టుగా, ఆ బోన్ 2 అలాగే ఉండేటట్టుగా దాన్ని ఫ్యూజన్ చేస్తారు. ఇవి నవ్ డేస్ ఇస్ వెరీ రెగ్యులర్, చాలా రెగ్యులర్గా చేస్తున్నారు. సక్సెస్ రేట్స్ ఇస్ ఆర్ మోర్ దాన్ 95% ఆఫ్ సక్సెస్ రేట్. ఎందుకంటే ఇది తీసుకునే జాగ్రత్తలను బట్టే సక్సెస్ రేట్ అనేది 100% కూడా ఉంటుంది ఖచ్చితంగా. అయితే డాక్టర్, ఈ మధ్య కాలంలో కైరోప్రాక్టిక్ అని ఒక ప్రాక్టీస్ ఎక్కువగా వింటున్నాం. ఈ కైరోప్రాక్టిక్ వల్ల మనకి మనకి మ్యాక్సిమం ఈ కైరోప్రాక్టిక్ కూడా మనకి బ్యాక్ సంబంధించే బ్యాక్ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు మనకి రిలీఫ్ ఇస్తుంది? ఒకవేళ ఇది కాకుండా మనకి ఇంకా ఏమైనా ఉన్నాయా? సో ఈ కైరోప్రాక్టిక్ అనేది యాక్చువల్గా ది జాయింట్స్ని, ఏదైనా స్టిఫ్గా ఉన్న జాయింట్స్ని మనం వేళ్ళు ఎట్లయితే విరిస్తే సౌండ్ వస్తాయో, అంటే ఏ జాయింట్లో అయినా కొంత స్ట్రెస్కి గురైనప్పుడు నైట్రస్ ఆక్సైడ్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ గ్యాస్ రిలీజ్ అవుతుందో అది ఎప్పుడైతే ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది, అంత బబుల్ లాగా ఫామ్ అయ్యి ఒక బబుల్ని చివరాఖరికి అంటే మనం ఇట్లా ప్రెషర్ చేసి స్క్వీజ్ చేసి ఆ బబుల్లో వచ్చేటట్టు చేసి దాన్ని బర్స్ట్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఆ బర్స్ట్ అయ్యే సౌండే మీకు వచ్చే క్లిక్ అనే సౌండ్ అనేది బర్స్ట్ అయ్యే సౌండ్. సో ఇది మీరు గమనించవచ్చు, ఇది క్లిక్ రాగానే ఒక రిలీఫ్, నైట్రస్ ఆక్సైడ్ అనే గ్యాస్ ఒకసారి బర్స్ట్ అయ్యి చిన్న చిన్న మాలిక్యూల్స్ లాగా అయిపోతుంది. అయిపోగానే ఒక రిలీఫ్ వస్తుంది. దట్స్ ఎ రిలీఫ్ యాక్చువల్లీ, దట్ జాయింట్ రిలీఫ్ అంటారు. బ్యాక్ స్టిఫ్నెస్ దీనివల్ల పోతుంది అని అంటాం 100% నో. 100%, నాట్ ఈవెన్ 1%, 100% నో. కండరాల గురించి కైరోప్రాక్టిక్స్ చేస్తున్నారనేది లేదండి. ఈ జాయింట్స్ని ఒక యాంగిల్లో విరచడం వల్ల ఆ నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వడం వల్ల కొంత ఈ బ్యాక్ లూజ్ అవ్వటం అనేది జరుగుతుంది. దానివల్ల కొంత రిలీఫ్ అనేది రావచ్చు. బట్ దీనివల్లే పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. దిస్ ఇస్ నాట్ ఎ ట్రీట్మెంట్, దిస్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఎ సొల్యూషన్. ఇట్ గివ్స్ సమ్ రిలాక్సేషన్. ఖచ్చితంగా రిలాక్సేషన్ అనేది మాత్రం మీరు చూస్తారు. రిలాక్సేషన్ అనేది ఉంటుంది కానీ బట్ నాట్ ది ట్రీట్మెంట్. ఇది మీరు కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్తుంటే ఖచ్చితంగా వెళ్తూనే ఉండాలి. దట్స్ ద మేజర్ పార్ట్ యూ హ్యావ్ టు గో అండ్ మేజర్ థింగ్స్ యూ హ్యావ్ టు గో. సో అది ఒక మసాజ్ సెంటర్ దగ్గరికి వెళ్ళటము, ఒక కైరోప్రాక్టర్ దగ్గరికి వెళ్ళటము, కొంత రిలీఫ్ రావడం కోసం వెళ్ళొచ్చు. కానీ రోజు ఉన్న స్ట్రెస్ లైఫ్లో కొంత వెళ్ళి దాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం వెళ్ళొచ్చు. కానీ అదే ట్రీట్మెంట్గా తీసుకొని దాని మీద హోప్స్ పెట్టుకోవద్దు. 100% ట్రీట్మెంట్గా దాని హోప్స్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డిస్క్ స్టేజ్ 3 or 4, మీరు ఇదే నెక్లో కానీ బ్యాక్లో కానీ స్టేజ్ 3, 4లో బాధపడుతున్న వాళ్ళు చాలామంది మా దగ్గరకు వచ్చి
సెకండ్లో అంటే వాళ్ళకు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా కూడా సర్జరీని ఆపుకోగలిగే వాళ్ళు ఉంటే ఈ కైరోప్రాక్టిస్ దగ్గరికి వెళ్ళి అది తెలియకుండా ఈ డిస్క్ ఇంత ఉందని తెలియక ఆ రోజు ఎంఆర్ఐ తెలియక తీయక డైరెక్ట్గా వెళ్ళిపోయి సో వాళ్ళు దాన్ని పెంచడం వల్ల కూడా డిస్క్ అనేది 4th స్టేజ్కి రావడం జరుగుతుంది. సడన్ అంటే వితిన్ 1-2 డేస్లోనే వాళ్ళు మళ్ళీ సర్జరీకి ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. సర్జరీని వాళ్ళు అడగడం జరుగుతుంది, డాక్టర్ చెప్పడం జరగదు. సర్జరీని పేషెంట్ అడగడం జరుగుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, సర్జరీ పేషెంట్ ఎప్పుడు అడగరు. డాక్టర్ మీకు సర్జరీ చేయాలని చెప్తారు, పేషెంట్ అవునా దానికి చేయాలా ఇది చేయాలని అడుగుతారు. కానీ సర్జరీ పేషెంట్ చేయాలని అడుగుతున్నారంటే వాళ్ళు ఎంత సివియర్ పెయిన్లో ఉంటే వాళ్ళు నాకు ఏదన్నా చేయండి డాక్టర్ గారు, నాకు ఇది రిలీవ్ అవ్వాలి, కాల్ రిలీవ్ అవ్వాలని అడుగుతారు. సో అలాంటి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. అలాంటి స్టేజ్కి వెళ్ళి చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో రిలాక్సేషన్ ఈజ్ నాట్ రిలీవ్ ఆర్ కంప్లీట్ ట్రీట్మెంట్, అంటే మీ కంప్లీట్ ట్రీట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళైతే కాదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.